కీర్తనల గ్రంథం 24వ అధ్యాయం మొదటి వచనం. భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవావే. ఈ భూమిపై తమ పేరు మీద స్వంత భూములను కలిగి ఉన్నవారు కొంతమంది మాత్రమే ఉన్నారు. కొంతమంది కొద్ది భూభాగాన్ని కలిగి ఉన్నారు. మరికొంతమంది విస్తారమైన భూభాగాన్ని తమ పేరు మీద కలిగి ఉన్నారు. ఈ భూమిని తాము ఏదో ఒక రకంగా ఆక్రమించుకొని వాటిపై అధికారాన్ని మేము పొందుకున్నామని అనుకుంటూ ఉన్నారు. అయితే మనుషులను సృష్టించిన దేవుడు ఇలా అంటున్నాడు, ఈ భూమి నా చేత సృష్టించబడింది, మనుషులు నా చేత సృష్టించబడ్డారు. ఈ భూమి దానిలో ఉన్నదంతా సంపూర్ణంగా నాది అని దేవుడు అంటున్నాడు. అనడం మాత్రమే కాదు, ఈ మాటలను ఆయన ప్రతి మనిషి పట్ల నెరవేరుస్తూ ఉన్నాడు. ఎలా అంటే, నేను పెద్ద ల్యాండ్లార్డ్ని, ఎకరాల భూమి అంతా నాదే, ఈ భూఫలం అంతా నాది అని అనుకునే మనిషి, వాని కొరకు ఒకవేళ వాడు 6 అడుగుల ఎత్తు ఉన్నట్లయితే అతని కొరకు దేవుడు నిర్ణయించిన భూమి 6 అడుగులు మాత్రమే. ఒకవేళ వాని ఎత్తు 3 అడుగులు మాత్రమే అయితే దేవుడు వానికిచ్చింది 3 అడుగుల భూమిని మాత్రమే. ఎందుకంటే ఈ 3 అడుగుల వాడు చనిపోయి పాతిపెట్టబడి వాడు కృషించి భూమిలో కలిసిపోయినప్పుడు వాడు 3 అడుగులంత భూమిని మాత్రమే స్వతంత్రించుకుంటాడు. అంతకు మించి వానికి దొరికిన భూమి ఏమీ లేదు. మొదటి వచనం. లోకమును దాని నివాసులను యెహోవావే. ఈ భూమి మాత్రమే కాదు, యెహోవా దేవుడు చెప్తున్నాడు, ఈ లోకము, అందులో నివసించే ప్రతి మనిషి దేవుని వారు ఆయన ప్రజలు, సర్వ ప్రజలు దేవుని ఆస్తిగా ఉన్నారు. భూమికి అందులో నివసించు మనుషులందరికీ దేవుడు యజమానిగా ఉన్నాడు, ఓనర్గా ఉన్నాడు, ఆయనే అధిపతిగా ఉన్నాడు. 2వ వచనం. ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను, ప్రవాహ జలముల మీద దాని స్థిరపరచెను. తనదైన భూమిని దేవుడు కలగజేసిన విధానం మనం ఆదికాండంలో చూడవచ్చు. మొదటి అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. దేవుడు ఆకాశం క్రిందనున్న జలములు ఒకచోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును గాకని పలుకగా ఆ ప్రకారమాయెను. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను. భూమిని దేవుడు జలములలో నుండి తీసి దానిని నిర్మించాడు. 3వ వచనం. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు, ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవడు. అంటే ఇటువంటి సృష్టించే మనస్సు కలిగిన, శక్తి కలిగిన దేవుడిని ఎవరైనా సమీపించవచ్చా? ఆయన్ను చూడవచ్చా? ఆయన సన్నిధిలో నిలిచి ఉండవచ్చా? అంతటి భాగ్యం మనుషులలో ఎవరికైనా ఉందా అంటే ఉంది. ఒక మనిషిలో కొన్ని సుగుణాలు, కొన్ని ప్రత్యేకతలు ఆ వ్యక్తిని దేవుని సన్నిధిలో నిలిచేటట్లుగా మారుస్తాయి. అవి ఏంటి అంటే 4వ వచనం నుండి చదువుకుందాం. వ్యర్థమైన దానియందు మనస్సు పెట్టకయు, కపటముగా ప్రమాణం చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే వాడు యెహోవా వలన ఆశీర్వాదం నందును. ఈ లోక సంబంధమైన ప్రతి విషయాల పట్ల మనస్సు లేనివారు ఏమి తిందుమా, ఏమి ధరించుకుందుమా అని నేత్రాశ, శరీరాశ, జీవపు డమ్మములలో పడి కొట్టుకొని పోయేవారుగా, ఉండనివారుగా, కపటముగా ప్రమాణం చేయక, అంటే ఒక వ్యక్తి ఏదైతే పలుకుతాడో అదే చేసేవాడిగా ఉండి, ఏదైతే చేయలేడో అది చేయకుండా అది చేయను అని చెప్పగలిగేటట్లుగా ఉండి, అటువంటి సత్యం కలిగినటువంటి వ్యక్తి, అంతకు మించి పలకనటువంటి వ్యక్తి ఎవరైతే అంతకు మించి మాట్లాడతారో అది దుష్టుని వద్ద నుండి వస్తుందని దేవుని వాక్యం చెప్తుంది. అంటే ఒక మనిషి తన లిమిట్స్ని తెలుసుకొని తన లిమిట్స్లో తాను ఉండగలిగిన వ్యక్తిగా ఉన్నట్లయితే, తన చేతులతో నీతికరమైన పనులు, నీతికరమైన జీవితాలను కలిగి ఉంటూ శుద్ధమైన హృదయాన్ని కలిగి ఉంటూ ఉన్నట్లయితే ఇటువంటి వారు దేవుని సన్నిధిలో నిలవదగడానికి అర్హులుగా ఉంటారు.
5వ వచనం, వాడు యెహోవా వలన ఆశీర్వాదం నొందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము నొందును. 7వ వచనం, గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమగల రాజు ప్రవేశించున్నట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకొనుడి. నీతిమంతులు అందరూ, దేవుని వెతికేవారందరూ, దేవుని చేత ఆశీర్వదింపబడిన వారందరూ ఈ రోజున ఒక క్రియ చేయాలని దేవుడు చెప్తూ ఉన్నాడు. అది ఏంటి అంటే, ఆకాశము భూమి స్థాపించబడింది మొదలుకొని దేవుని చేత ఏర్పరచబడిన నీవు, నీతిని అనుసరించే నీవు, దేవుని జనముగా ఉన్న నీవు నీ తలను పైకెత్తమని ప్రభువు చెప్తూ ఉన్నాడు. నీవు నీ హృదయ ద్వారములు తెరిచినప్పుడు నేను నిన్ను సమీపిస్తానని దేవుడు చెప్తూ ఉన్నాడు. నిన్ను నీవు లేవనెత్తుకొని ప్రభువును నీ హృదయంలోనికి ఆహ్వానించినప్పుడు ఆయన నీకు అధిపతిగా, నీ రాజుగా, నీకు యజమానిగా ఆయన నీ కొరకు ఉండి నిన్ను తన గమ్యానికి నడిపిస్తాడని దేవుని వాక్యము కీర్తనలు 24వ అధ్యాయం ద్వారా తెలియజేస్తూ ఉంది. దేవుడు నీతిమంతులుగా తీర్చబడిన జనాంగముగా మనలో ప్రతి ఒక్కరము మార్చబడదుముగాక. మే గాడ్ బ్లెస్ యూ.